సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు. గత 5 ఏళ్ల క్రితం అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన జగన్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అదే పందాలో కొనసాగుతుంది. వై నాట్ 175 అని ప్రచారంలో దిగిన జగన్ కు ఏపీ ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఖరి మారలేదు. ఉక్కతోక వంకర అని జగన్ మరోసారి రుజువు చేసుకున్నారు. పోటీ చేసిన అన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన జనసేనను అప్రతిష్ట పాలు చేయాలని వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారు. ఐపాక్ సలహాలు, సూచనలతో అరాచక ప్రభుత్వాన్ని చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా జనసేనాని మీద దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అపోహలు సృష్టించేందుకు వైసీపీ పెద్ద కుట్రకు తెరలేపిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టింది. జగన్ రెడ్డి పడేసే డబ్బుల కోసం నడుపుతున్న సోషల్ మీడియా పేజీలు, ఛానళ్లు పవన్ కళ్యాణ్ పై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. టీడీపీకి అనుకూలం అని నమ్మించేలా యువగళం అనే యూట్యూబ్ ఛానల్ ను ఐపాక్ తో పెట్టించి చంద్రబాబును తిడుతూ వీడియోలు పెట్టించారని పేర్కొంది. ఇప్పుడు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఫేక్ వీడియోలు పోస్ట్ చేసి 2 పార్టీల మధ్య అపోహలు సృష్టించే పెద్ద కుట్రకు తెరలేపారని వివరించింది. యువగళం అనే యూట్యూబ్ ఛానల్ తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదని వివరణ ఇచ్చింది. ఇరు పార్టీల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, సినీ అభిమానుల మధ్య కుట్రలు చేసే నీచపు బుద్ధి ఈ దేశంలో జగన్ ఒక్కడికే ఉందని, దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మవద్దని కోరింది. ఇలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది.